ఓ నెల రోజులు వెనకకు మరి చూడుర్రి రాజకీయం ఎట్లుండేనో. బీజేపీకి గిన్ని సీట్లు వస్తాయట, కాంగ్రెస్ కు గిన్ని సీట్లు వస్తాయట, పలానా లీడర్ పక్కా ఓడిపోతాడట, గాయనే గ్యారెంటీగా ఎంపీ అవుతాడట, సెంటర్లా పొత్తు సర్కార్ వస్తుందట, ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాదట, ఈ గ్రూప్ కు బలం గంతే ఉందట, ఈ గ్రూప్ లెక్క గిట్లుందని ఎన్నో వార్తలు వింటుంటిమి. ఇక మొన్న రిజల్ట్ వచ్చే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అయ్యే, మోడీ సారే మూడో పారి ప్రధానమంత్రి అయ్యే. ఇదంతా బయటి వ్యవహారం. ఇక ఇలా పార్లమెంట్ షూర్ అయితే ఫస్ట్ గీ కార్యం నడిచింది. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ అటు బీజేపీ ఎంపీలు సపోర్ట్లు కొడుతుంటే ఇటుకెళ్లి కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగం వయ్యులు చూపించిండ్రు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं. అయితే ఇంకా సీనియర్ మంత్రుల పేర్లు పిలిస్తే मैं राजनाथ सिंह जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित మన కిషన్ రెడ్డి పంచకట్టు తోటి పార్లమెంట్ కు వచ్చేండు. ఈసారు బండి సంజయ్ సారు ఇద్దరు కూడా మంచిగా తెలుగులోనే ప్రమాణాలు చేసిండ్రు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, తెలంగాణకెళ్ళి సెంటర్ మంత్రులైన వీళ్ళే కాకుండా ఆంధ్ర సెంటర్ మంత్రులు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ సార్లు కూడా తెలుగులోనే చదివిండ్రు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అందరి మంత్రుల ప్రమాణాలు అయినాక ఏ అక్షరం తోటి చాలా రాష్ట్రాల ఎంపీలను పిలిస్తే అందులో ఆంధ్ర లీడర్లు కూడా ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను, మతుకుమల్లి శ్రీభారత్ అను నేను, విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సారు సైకిల్ మీద పార్లమెంట్ కు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిండు. అట్లనే వైసీపీ జనసేన ఎంపీలకు కూడా ముందే ఛాన్స్ వచ్చింది. అటు ఇంకా బి అక్షరము సి అక్షరము ఇట్లా మునం పెట్టి చేపిస్తే సగం రాష్ట్రాలు వచ్చినాయి. మన తెలంగాణ ఎంపీల ప్రమాణం గిట్లా రేపే. అయితే 7 మాటలకు గెలిచిన మాతాత్ సార్ ను ప్రొటెన్ స్పీకర్ సీట్ల కూకుండా పెడితే ప్రతిపక్షాలు తప్పు పట్టినాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 8 మాటలకు గెలిచిన ఎంపీ ఉన్నాడు. మరి రాజ్యాంగం బోయిలు పట్టుకొని పార్లమెంట్ ఆకిట్లా నిరసనలు చేసిండ్రు. ఎట్లా